పేరెంట్స్ టీవీ సీరియల్ చూడడం మానేయాలంటూ పొన్నం ప్రభాకర్ సలహా ఇస్తున్నారు. విద్యార్థులకు మంచి మార్కులు రావాలంటే పేరెంట్స్ కూడా అందుకు సహకరించాలంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నేపథ్యంలో 10th పరీక్షలు ఇవాళ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీంతో 10th పరీక్షల్లో వచ్చే మార్కులే జీవితంలో ఎప్పటికీ ఉన్నత శిఖరాలకు ఉపయోగపడతాయంటూ మంత్రి చెప్తున్నారు. మొత్తం మీద మంత్రి పొన్నం ప్రభాకర్ టీవీ సీరియల్స్ గురించి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా పేరెంట్స్ టీవీ సీరియల్స్ చూడడం మానేస్తే విద్యార్థులకు కూడా సహకరించినట్లు అవుతుందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో నల్లగుట్ట బాలంరాయి ప్రభుత్వ పాఠశాలను తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్ష ఏర్పాట్లకు సంబంధించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలంటూ విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు చేశారు. రైట్, ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ పాఠశాలను సందర్శించినప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా, ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా 10వ తరగతి పరీక్ష మెమో అనేటువంటిది మ్యాండేటరీ. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాన అందరికీ ఆశీర్వచనం. 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా, ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా 10వ తరగతి పరీక్ష మెమో అనేటువంటిది మ్యాండేటరీ. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాన పరీక్షల్లో విద్యార్థులకు మంచి మార్కులు రావడానికి పేరెంట్స్ సహకరించాలన్నారు. దుగ్గాను ఇళ్లలో టీవీ సీరియల్ చూడడం మానేసి విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ చూపాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచిస్తున్నారు. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మంత్రి పొన్నం ప్రభాకర్ టీవీ సీరియల్స్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. ఇళ్లలో పేరెంట్స్ సీరియల్స్ చూడడం మానేస్తే పిల్లలకు చదువులకు సహకరించినట్లుగా ఉంటుందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎలాంటి ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఇవాళ 10th పరీక్షలకు సంబంధించి మనకు అప్డేట్ అవుతా ఉంది. సో 10th పరీక్షల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇక సీరియస్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు టీవీ సీరియల్స్ చూడడం బంద్ చేసి విద్యార్థులకు సహకరించాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధిస్తా ఉందంటూ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నల్లగుట్ట బలరాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ పిలిశెట్టితో కలిసి ఆయన సందర్శించారు. అయితే ఎక్సెల్ ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. అనంతరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షలు బాగా రాయాలంటూ విద్యార్థులకు సూచించారు. విద్యారంగ ప్రాముఖ్యత గురించి ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే బోధన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనాన్ని అందించాలంటూ సూచిస్తూ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నట్టు ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు పర్ఫార్మెన్స్ ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు అంటూ అంటున్నారు. అయితే నేటి నుండి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తూనే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు, అభినందనలతో ఆయన ఆశీర్వాదిస్తూ మీరందరూ జీవితంలో ఏ పరీక్షలు రాసినా, ఏ ఉన్నత శిఖరాలకు వెళ్ళినా 10వ తరగతి పరీక్షల మార్కులు మేము ముఖ్యమని, అందరూ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి, పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలి, విద్యార్థుల పరీక్షలు బాగా రాయాలంటూ ప్రభుత్వ పక్షాన ఆశీర్వదిస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పేరెంట్స్ టీవీ సీరియల్స్ గమనించాలంటూ ఆయన కామెంట్ చేయడం, పిల్లలకు మంచి మార్కులు వచ్చే విధంగా మీరు కొన్ని రోజుల పాటు సహకరించాలంటూ, ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు సహకరించాలంటూ మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. మరి నిజంగానే పొన్నం వ్యాఖ్యలతో టీవీ సీరియల్స్ మరి నెల రోజుల పాటు కట్టి పెడతారా లేకపోతే ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలో నల్లగుట్ట బాలంరాయి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలంటూ విద్యార్థులకు సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా సహకరించాలంటున్నారు మంత్రి. అందుకు టీవీ సీరియల్స్ చూడడం
మానేయాలంటూ సలహాలు ఇస్తున్నారు. దీంతో మంత్రి సూచనతో ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.